आदाब नाजरीन, मैं हिमायतुल्लाह HM न्यूज जहीराबाद में आपका इस्तकबाल है। जहीराबाद वेंकट रमना कॉलोनी के रिहायशियों का सड़कों और ड्रेन की खराब हालत के खिलाफ धरना। जहीराबाद 4 सितंबर 2025 जहीराबाद बल्दिया की हदूद में वाक़े वेंकट रमना कॉलोनी के सैकड़ों रिहायशियों ने आज सड़कों की खस्ता हाली और नाखिस ड्रेनेज निज़ाम के खिलाफ जहीराबाद म्युनिसिपल दफ्तर के सामने एहतजाजन धरना दिया। रिहायशियों का कहना है कि कई माह से जारी बारिशों से कॉलोनी में रहने वाले अफराद को आमद-ओ-रफ्त में शदीद मुश्किलात का सामना। रिहायशियों के मुताबिक वेंकट रमना कॉलोनी की मरकजी सड़क पर गड़ों की वजह से ट्रैफिक की रवानी मुतासिर हो रही है, जबकि नाखिस ड्रेनेज निज़ाम की वजह से मानसून के दौरान पानी का जमाव मामूल बन गया है, जिससे बीमारियों का खतरा बढ़ रहा है। मुकामी रिहायशी एस दत्तात्री ने बताया, हमने कई बार बल्दिया हुक्काम से रब्ता किया लेकिन कोई खातिर ख्वाह पेशरफ्त नहीं हुई। हमारे बच्चों और बुजुर्गों को घरों से बाहर निकलना मुश्किल हो गया है। नाखिस ड्रेनेज निज़ाम की वजह से कॉलोनी के निचले इलाकों में बारिश का पानी जमा हो रहा है, जिससे रिहायशियों को शदीद मुश्किलात का सामना हो रहा है। रिहायशियों ने बल्दिया से मुतालबा किया है कि फौरी तौर पर सड़कों और ड्रेन की तामीर मुकम्मल की जाए, मेयारी मवाद इस्तेमाल किए जाए और मंसूबा की तामीर के लिए एक मुकर्ररा वक्त दिया जाए। इन्होंने खबरदार किया है कि अगर इनके मुतालबात पूरे न हुए तो वो एहतजाज को मजीद शिद्दत देंगे। इस मौके पर कमिश्नर बल्दिया को याददाश्त दी गई। इस पर रद्द-ए-अमल जाहिर करते हुए जहीराबाद म्युनिसिपल कमिश्नर सुभाष राव देशमुख ने बताया कि तामीराती कामों में ताखिर फंड्स की कमी है। हम रिहायशियों के मसाइल को समझते हैं और इनके तहफ़्फ़ुज़ात दूर करने के लिए फौरी इक़दामात कर रहे हैं। నమస్కారం అండి అందరికీ మేమందరం కూడా వెంకటరమణ కాలనీ వాసులం అండి। అక్కడ చాలా ఇబ్బందులతోని మేము జీవనం కొనసాగించాల్సి వస్తుంది। మేజర్గా ముఖ్యమైన సమస్యలు ఏంటంటే అక్కడ రోడ్డు సమస్యలు ఉన్నాయి। వర్షం పడ్డప్పుడు చాలా నీళ్లు అనేది ఒక్కసారిగా రోడ్లపైన రావడంతో రాకపోకలు అనేది ఇబ్బందిగా ఉంది। దాంతోపాటు డ్రైనేజ్ సిస్టమ్ ప్రాపర్గా లేకపోవడంతో వాటర్ సప్లై అనేది ప్రాపర్గా లేదండి। సో దయచేసి మా విజ్ఞప్తి ఏంటంటే, మా కాలనీ వాసుల విజ్ఞప్తి ఏంటంటే, వెంకటరమణ కాలనీ వాసుల విజ్ఞప్తి అందరి అధికారులకు ఏంటంటే, కనీసం రోడ్లు, ముఖ్యమైన వసతులు, మినిమం సౌకర్యాలు కల్పించాలని కోరుకుంటున్నాము। ముఖ్యంగా రోడ్లు అక్కడ చాలా కఠిన స్థితిలో ఉన్నాయి, రాకపోకలకు ఇబ్బందిగా ఉంది। కాబట్టి దయచేసి మీరు కొంచెం స్పందించి మమ్మల్ని అక్కడ నివసించడానికి తగిన సదుపాయాలు కల్పించాలని కోరుతున్నాను। ధన్యవాదాలు। రెండు మేజర్ రోడ్ సార్, 30 ఫీట్స్ రోడ్, ఆ లాంగ్ ఉంటుంది। ఆ రెండు రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కరెక్ట్ చేస్తే మాకు ఎటువంటి ప్రాబ్లం అయితే అంటే అప్రాక్సిమేట్లీ ఎంత అవుతుంది మామూలుగా మీకు అందాజా? మీకు ఇంత ముందు సార్ ఎన్ని కిలోమీటర్లు ఎన్ని కిలోమీటర్లు సార్ డి సార్ ఉన్నారు అప్పుడు ఇంత ముందు కూడా మా ఓన్ గా మేము పైపులు తెచ్చుకొని వాటర్ సార్ మీరు ఉన్నారు సార్ అప్పుడు మీకు అడిగిన తర్వాతనే అయితే ఏం లేదు ఇట్లా పక్కన అయితే ఇప్పుడు యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు రోడ్లు అండ్ డ్రైన్స్ అనేది ఏంటంటే మీ కోరిక కరెక్ట్ కాదండి, ఎందుకంటే మేము ఆల్రెడీ నేను డిఏ అందరం తిరుగుతున్నాము అయితే ఏంటంటే మొన్న వర్షం రోడ్ ఏంటంటే మన జహీరాబాద్ మున్సిపాలిటీ మొత్తం ఎంటైర్ స్టేట్లో పెద్ద పెద్ద వర్షాలు పడ్డాయి। ప్రతి మున్సిపాలిటీలో ఏంటంటే రోడ్స్ డ్యామేజ్ అయినాయి, తర్వాత మనకు డ్రైన్స్ కూడా డ్యామేజ్ అయినాయి। దాని గురించి కూడా ఈరోజు కలెక్టర్ గారితో మాకు టెలికాన్ఫరెన్స్ జరిగింది। అయితే ఇప్పుడు ఏంటంటే ఈ మ్యాక్సిమం ఇప్పుడు ఈ పార్ట్ హోల్స్ కానివ్వండి, ఈ రోడ్ల మరమ్మతులు అనేది ఇమ్మీడియట్ టేకప్ చేయాలని ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది। అది ఏంటంటే ఇప్పుడు మీకు మాక్సిమం 1 వీక్ లోపల ఫండ్స్ రిలీజ్ చేస్తామని వస్తే మాత్రం అక్కడక్కడ ఇప్పుడు ఏది మన రోడ్ డ్యామేజ్ అయినాయి కానివ్వండి, పార్ట్ హౌస్ మాత్రం ఇమీడియట్ టేకప్ చేస్తాము। అయితే ఇప్పుడు అయితే ఏంటంటే మీకు ఇప్పుడు మీరు అడిగేది ఏంటంటే డ్రైన్స్, పర్మనెంట్ డ్రైన్స్ అంటే క్యాపిటల్ వర్క్స్ కిందకి వస్తాయి, ఏది పర్మనెంట్ రోడ్స్ కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి। అయితే వాటికి ఒక నిమిషం అయితే మీరు ఏంటంటే మీరు అడిగేది ఏంటంటే 2 రోడ్లు అంటారు, మళ్ళీ డ్రైన్స్ అంటారు। అయితే మాకేంటంటే ఆల్రెడీ హానరబుల్ మినిస్టర్ మన దామోదర్ నరసింహ సార్ అండ్ మన ఎంపీ సార్ ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది। మనకేంటంటే 15 crores మనకు మున్సిపాలిటీకి ఆల్రెడీ అలొకేషన్ వచ్చింది। ఆ 15 కోట్లలో ఏంటంటే మనకు టోటల్ మన మున్సిపాలిటీలో 37 వార్డ్స్ ఉన్నాయి। ఆ 37 వార్డ్స్ మొత్తం టోటల్ కవర్ చేయండి। మనకి ఏంటంటే ఎసెన్షియల్గా అయితే మీరు అన్నట్లు ఏంటంటే రోడ్స్ కానివ్వండి, డ్రైన్స్ ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ టేకప్ చేయండి అంటే ఆల్రెడీ మేము మొత్తం మెజర్మెంట్ తీసుకున్నాము। మెజర్మెంట్ తీసుకొని ప్రపోజ్ ఆల్రెడీ గవర్నమెంట్ సబ్మిట్ చేయడం జరిగింది। అయితే ఆ విషయంలో మంత్రి గారు అంటే ఎంపీ గారు చొరవ తీసుకొని ఇది చేస్తున్నారు। అయితే మేబీ మనకు ఫండ్స్ అతి తొందర రావచ్చు, వస్తే మాత్రం మీరు అడిగి మాత్రం ఇమీడియట్ టేకప్ చేస్తాం।